ప్రజలను నాయకుడిగా ఉండి రక్షణ నడిపించినాడు. నా కొడుకు నాయకత్వ లక్షణాలు కావాలని మోసం పేరు పెడుతూ మా బావగారి పేరు చంద్రబాబు, నా భర్త పేరు ప్రకాష్ బాబు. చివరిలో బాబు తగిలిస్తూ వచ్చాను. బాప్తీసం తీసుకునేటప్పుడు జానమ్మ తల్లి ప్రార్థించి పేరు పెట్టుకుంది. ఆ పేరు మార్చింది అన్నారు. ఆ తర్వాత మన ఆంధ్ర రాష్ట్రము తెలంగాణ వివాదైనప్పుడు కాకినాడకు వచ్చాడు. అక్కడ నుండి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చాక నేను నాన్న ఆదివారం సెలవు ఉండేటువంటి చిన్న ఉద్యోగమైన పర్వాలేదు చేస్తూ నా బండి మీద వెళ్ళి ఇక దైవ సేవకులకు తోడుగా ఉండాలని చెప్తూ వచ్చాను. నా బిడ్డను వెంట పెట్టుకుని యూత్ మీటింగ్ తీసుకెళ్లాను. 3 దినాలు యూత్ మీటింగ్ జరుగుతూ వచ్చింది. ఆ యూత్ మీటింగ్ లో ఫ్రెండ్స్ ఏర్పడుతూ వచ్చారు. ఆ తర్వాత సత్తుపల్లి జానన్న దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా మంది రిటైర్ అయిపోయి ముసలోళ్ళు అయిపోయిన తర్వాత దేవుడికి సేవ చేస్తున్నానంటున్నారు. అట్లా కాదు, మీరు యూత్ గా ఉన్నప్పుడే మీ శక్తిని దేవుడి కొరకు ప్రయోగించండి అని అమ్మని చెప్పారట. ఆ తర్వాత ఇంటికి వచ్చి నన్ను క్షమించు, నేను దేవుడికి సేవ చేస్తాను, నన్ను ఉద్యోగం చేసి డబ్బుని నా ఇష్టం వచ్చేట్టు ఖర్చు పెట్టుకున్నాను, కానీ నాకు సంతోషం లేదు, నేను దేవుడికి సేవ చేస్తాను మమ్మీ అని చెప్పినాడు. వెంటనే నేను నా బాబుకి అంతకు ముందు నేను ప్రార్థించేదాన్ని, పిల్లల కుర్రాళ్ళు మాట వినరు అన్నానని నేను సమర్పించలేను. కానీ నా బిడ్డను పిలిస్తే నాకు అభ్యంతరం లేదని ప్రభుతో చెప్పేదాన్ని. ప్రభు పిలిచినాడు. వాడు తన తీర్మానాన్ని నాకు తెలియజేసినప్పుడు చాలా సంతోషించాను. వెంటనే సేవకుడు తమ్ముడు సైమన్ అన్నాడు, తమ్ముడు బాబు కోసం ప్రార్థన చేయని చెప్పాను. మమ్మీ నన్ను క్షమించి మమ్మీ నేను సేవకి వెళ్తాను మమ్మీ అన్నాడు. అప్పటికే డాడీ చనిపోయి చాలా ఆర్థిక ఇబ్బందుల్లోనే ఉన్నాడు. అప్పుడు నాన్న కొంతకాలం ఉద్యోగం చేయి ప్రభు పూర్తిగా నేను పిలిచినప్పుడు ఎందుకు అన్నాను. అయితే బాబు లేదు నుండి నేను ఉద్యోగం చేయడం నాకు ఇష్టం లేదు, నేను దేవుడికి సేవ చేస్తాను అన్నప్పుడు యువకులు చాలా సంతోషించారు. నా బిడ్డను దేవుడికి సమర్పిస్తున్నాను, సేవలో ఉండాలి, మంచి సేవకుడు అవ్వాలని ప్రార్థిస్తూ కొన్ని కష్టాలైన జీవితంలో అనుభవించాను. ఇప్పుడు నా ప్రభు కొరకు నేను కొన్ని ఇబ్బందులు అనుభవించడానికి పోయినా అని చెప్పేసి బాబును సత్తుపల్లి తీసుకెళ్ళి ఆ బాబు ముందయ్యాడు. అన్న దగ్గరికి వెళ్ళి జానమ్మతో చెప్పాను, అన్న నా కొడుకును ఎంతో గౌరవాన్ని పెంచుకున్నా, నీవే జాగ్రత్త పనులు నేర్పుకో అన్న అని చెప్పాను. అన్న కూడా బాబుని మంచిగానే చూసేవాడు. ఆ తర్వాత బాబు వివాహ విషయంలో మమ్మీ నేను చర్చకు నడుపుతుంటే అందరూ నా వైపు చూస్తున్నారు, నువ్వు పెళ్లి చేసుకుని సేవ చేస్తాను మమ్మీ అన్నాడు. సరే నానని చెప్పి మరి సేవకురాలు కావాలి కదా అని చెప్పి ప్రార్థన చేస్తూ వచ్చాను. ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు ఫీడీని బాబుని నాకు కళలో ప్రభు చూపిస్తూ వచ్చాడు. వెంటనే నేను ధైర్యం తెచ్చుకుని నేను వెళ్ళి పెద్దలకి చెప్పాను, నా మాకు కూడా పెద్దలు మీరే కదా జానని అడగమని చెప్పాను. నేను అడిగినప్పుడు దేవుని చిత్తంలో ఉంటే జరుగుతుంది, లేకపోతే జరగదు, ప్రార్థన చేయండి అని చెప్పారు అన్న. ఆ రీతిగా అందరూ ప్రార్థన చేశారు. ఆ రోజు మరి జూన్ 8వ తారీఖున బాబుకి మ్యారేజ్ అయింది. ఎంత ఆశ్చర్యకరంగా దేవుడు జరిపించాడంటే నా వల్ల కాదు అలా చేయటం. ఒక పేద విధవరాలి పక్షంగా దేవుడు ఎంతో కనికరించాడని చాలా సంతోషించాను. ఆ తర్వాత బెంగళూరులో సేవలు పెట్టడం, చిన్నపిల్లలతో పాపతో వెళ్ళారు. అక్కడికి ఎన్నో కష్టాలు అనుభవించారు చిన్నపిల్లలు. నా కోడలు చిన్న వయసులో అనుభవం ఏంటి కదండి. ఆ టైంలో వాళ్ళిద్దరు కలిసి ఏడ్చి ప్రార్థన చేసుకునేవాళ్ళట. నేను వెళ్ళినప్పుడు నాకు చెప్తూ వచ్చారు, నువ్వెంత మంచిగా ఉంటే నా కొడుకు ఎంత మంచిగా సేవలు బలపడతాడని అని చెప్పి వాళ్ళతో కొద్ది రోజులు బలపడి చేశాను. ఇది ప్రభు కార్యం. ప్రభు నాకు బిడ్డనిచ్చాడు, నేను ప్రభువుకు సమర్పించుకున్నాను సేవకి. ప్రభు కొంతకాలం వాడుకున్నాడు, ఆయనకి ఇష్టమైన ఆయన తీసుకున్నాడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మా పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవా, మీ ఘనమైన పాదములు పొందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము. ఈ గ్రామంలో నుండి ఒక మనిషిని లేపి ప్రభువా రక్షణ ఇచ్చి నీ కొరకై గొప్ప పాత్రగా మీరు ఎన్నుకొని నిన్ను సేవించడం కొరకై
ప్రభా ఈ గ్రామంలో నుండి మీరు లేపినందుని బట్టి నీకు ఎంతో వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. తన జీవిత సాక్ష్యాన్ని బట్టి వందనాలు. మేము అనుకోలేదు ఇంత త్వరగా తాను లోకాన్ని వదిలిపెట్టిపోతాడని. అయితే ఆ దినములన్నీ నువ్వు లెక్కించినావు, మించజాలని పరిమాణం నువ్వు పెట్టినావు. నువ్వు ఇచ్చినావు ప్రభా ఈ తల్లిదండ్రులకు కుమారునిగా, భార్యకు భర్తగా, పిల్లలకు తండ్రిగా నువ్వు తీసుకున్నావు ప్రభా. శ్రేష్టమైన స్థానంలో నువ్వు వెచ్చించినావు. నీ నామను గణపరుస్తుంటున్నాం, నీ నామను మహింపరుస్తుంటున్నాం. నమ్మకమైన తండ్రి, క్రైస్తవ నిరీక్షణ ఎంత గొప్పదో మీరు మాట్లాడుతూ వచ్చినావు. ఈ నిరీక్షణతో మాత్రమే సహోదరుని యొక్క భౌతిక కాయాన్ని మేము ఈ యొక్క సమాధిలో పెడుతుంటున్నాం ప్రభువా. మీ రాకడలో తాను ఘనమైన వాడుగా, అక్షయమైన దేహంతో, మహిమ గలవాడుగా లేపడిన నిరీక్షణ, ఆత్మసంబంధమైన దేహంతో లేపడిన నిరీక్షణ ఇచ్చినది బట్టి స్థుతిస్తూ ఈ నిరీక్షణతో మేము ఈ యొక్క భౌతిక కాయాన్ని ఈ సమాధిలో పెడుతుంటుండగా మీరు సహాయపడమని, మీ చిత్తాన్ని అంగీకరిస్తున్న సహాయపడమని, ప్రతి ఒక్కరిని ఆదరించండి. బంధువులు, మిత్రులు, తల్లిదండ్రులు, ప్రభు తండ్రి, భార్య బిడ్డలు, నమ్మకమైన తండ్రి, పెద్ద ఆయన, చిన్న ఆయన అందరూ కూడా ప్రభు అందరూ కూడా దీవించండి. వారి కుటుంబాలందరినీ కూడా ప్రార్థన చేస్తుంటున్నాం. మీ ఆదరణ మీరు వారికి దయచేయండి, జ్ఞాపకం చేసుకోండి. మీ దైవ స్థాలకు అప్పగించుకుంటూ ఇక్కడ చేరి వచ్చిన రక్షణ దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. పరవాసిని జగమున ప్రభు అనే పాట పాడతా. ఎవరైనా ఇంకా మేము చూడలేదు అనేటువంటి దయచేసి పోయి చూడండి. మేము అవకాశం లేదు అనుకోండి. ముఖ్యంగా బంధువులు చూడండి, దయచేసి సొంత వారు బంధువులు దయచేసి చూడండి, దయచేసి చూడండి, దయచేసి చూడండి. ఎవరు చూడలేదు దయచేసి చూడండి ఒకసారి. పరవాసిని జగమున ప్రభువా, పరవాసిని జగమున ప్రభువా, నడచుచున్నాను దారి గురి నీవేన ప్రభువా, నా గురి నీవేన ప్రభువా, నీ దారినే చేరెదను నేను, నీ దారినే చేరెదను. లోపలది కనియంతి లోకమంతా